కానీ పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే చూచాడు. ఈరోజు నీ బాధ ఎవరు చూడకపోవచ్చు, నీ కష్టం ఎవరు చూడకపోవచ్చు, నీ శ్రమ ఎవరిని చూడకపోవచ్చు, నీ కన్నీరు ఎవరు చూడకపోవచ్చు, పట్టించుకోపోవచ్చు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, ఇశ్రాయేలు యొక్క బాధను నేను చూచాను. ఈరోజు నీ బాధను కూడా నేను చూచాను. నేను చూచే పరిచే గొప్ప దేవుడు మన దేవుడు. రాత్రికాల సమయంలో వాక్యం వినడానికి నీకు ఆసక్తి ఉంటే, వాక్యమును రుచి చూడడానికి ఆసక్తి ఉంటే, వాక్యముని నీ హృదయంలో భద్రపరచుకోవడానికి ఆసక్తి ఉంటే, వాక్యము ప్రకారము జీవించడానికి నీకు ఆసక్తి కలిగి ఉంటే దేవుడి జీవితాల కార్యములు జరిగించును గాక. ఆమేన్. వాక్యమును మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రికాల సమయంలో ఏమైతే మాట్లాడాలనుకుంటున్నాడో, నీ కన్నీరు వ్యర్థము కాదని దేవుడు చెబుతున్నాడు. ఏంటి వ్యర్థము కాదు? కన్నీరు. నువ్వు దుఃఖపడే దుఃఖము, నువ్వు బాధపడే బాధ, నువ్వు ఏడ్చిన ఏడుపు, నువ్వు చేసే ప్రతిదీ కూడా దేవుడు ఆలకించే దేవుడు అంట. స్తోత్రం. హల్లెలూయా. నీ ప్రక్కన ఉన్న వారు వింటారు, వినకపోతారు. కానీ నీ స్నేహితులు వింటారు, వినకపోతారు. నీ కుటుంబీకులు వింటారు, వినకపోవచ్చు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే రాత్రికాల సమయంలో అంటున్నాడు, నీ కన్నీరు వ్యర్థము కాదు. కలవతమ్మ గారు, ఏమి వ్యర్థము కాదు? కన్నీరు వ్యర్థము కాదు. వినాలి. మనం కార్చే కన్నీరు. అందుకే ఆ లోకస్వార్త 18వ అధ్యాయములో ఆ విధవరాలు మాటి మాటికి వెళ్ళి, అయ్యా నాకు న్యాయం చేయండి, నాకు న్యాయం చేయండి, నాకు న్యాయం చేయండి అని బ్రతిమాలుతుందంట. ఒకలా కాదా, ఏడ్చుచు ప్రార్థన చేస్తుంది, కన్నీరు విడిచుచు ప్రార్థన చేస్తుందట, మోలుగుచు అడుగుచున్నదంట, అయ్యా నా వారికి నాకు న్యాయం చేయండి అయ్యా, నాకు న్యాయం చేయండి అయ్యా, నీవు తప్ప నాకు ఈ లోకములో ఎవరు లేరు, నీవే నాకు న్యాయం చేయగల దేవుడు అని. ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో మనము కన్నీరు విడిచి ప్రార్థన చేస్తే మన కన్నీరుని దుఃఖమును నాట్యముగా మార్చగల దేవుడు. స్తోత్రం. హల్లెలూయా. మన దుఃఖమును తీసివేసి ఆయన సంతోషాన్ని ఇచ్చే దేవుడు, మన కన్నీరుని తుడిచివేసి ఆనంద బాష్పాలుగా మార్చగల దేవుడు, మన కన్నీరుని తుడిచివేసి సంతోషమును కలిగించే దేవుడు మన దేవుడు. అయితే ఈ రాత్రికాల సమయంలో కొంతమంది కన్నీరు కార్చారంట. కొంతమంది కన్నీరుని దేవుడు ఆలకించాడు, కొంతమంది కన్నీరుని చూచాడు, కొంతమంది కన్నీరుని దేవుడు విన్నాడు. ఈరోజు రాత్రి నీ వినలేదు అనుకుంటున్నావేమో, ఈ రాత్రి నీ కన్నీరుని ఎవరు చూడలేదు అనుకుంటున్నావేమో, ఈ రాత్రి నీవు కార్చే కన్నీరు ఎవరికి కనిపించలేదేమో. అందుకే దావీదు అంటాడు, నేను కన్నీరు కార్చక నా పరుపు అంతా కూడా తడిచిపోయింది. ఆయన కన్నీరు కార్చితే ఎలా ఉన్నది? పరుపు అంతా తడిచిపోయింది. అంటే ఎన్ని రోజులు కన్నీరు కార్చాడు? 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, ఎన్ని రోజులు తిండి లేదు, ఎన్ని రోజులు నిద్ర లేదు, ఎన్ని రోజులు బాధపడ్డాడు, ఎన్ని రోజులు ఏడ్చాడు, ఎన్ని రోజులు పడిపోయాడు. కానీ ఆ కన్నీరు కార్చగా పరుపు అంతా కూడా తడిచిపోయిందంట. పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్న మాట, నీ కన్నీరు నేను చూస్తున్నాను. ఇశ్రాయేలు ప్రజల యొక్క కన్నీరుని దేవుడు ఏం చేస్తాడనంటే చూశాడు. మన బాష్ప బిందువును తుడిచి సంతోష వస్త్రం ఇచ్చే దేవుడు. యెషయా గ్రంథము 25వ అధ్యాయము, యెషయా గ్రంథము 25వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథము కొద్ది నిమిషాల పాటే ఈ వాక్యం మనము ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథము 25వ అధ్యాయము 8వ వచనం, మరెన్నడూను ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును, ప్రభువైన యెహోవా ప్రతి వారి బాష్ప బిందువును తుడిచివేయును. మరణమును ఇంకెన్నడూను కూడా ఉండనివ్వకుండా. మరణం అంటే చాలా మందికి భయమే. మరణం అంటే ఆ వ్యక్తి కనిపించకపోవడం. మరణం అంటే ఇంకా అది దుఃఖకరమే, సంతోషకరమైనది ఏమాత్రం కూడా కాదు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు చెబుతుంది, మరణమును ఇంకా ఉండకుండా నీ దుఃఖమునకు ప్రతి కీడునకు ఆయన ఆనంద బాష్పాలుగా కుమ్మరించే దేవుడు, ఆనందాన్ని కుమ్మరించే దేవుడు అని చెబుతున్నాడు. మరి కొంత
సన్నిధి కావలి మా మధ్యన ఉంచుకుని అడుగుచున్నాం. ఈ రాత్రి కాల సమయంలో నీ సన్నిధి నామ మధ్యన సంచారము చేయమని అడుగుచున్నాం. ఈ రాత్రి కాల సమయంలో జరుగుచున్న ఈ ఆరాధన అనేకులకు ఆశీర్వాదకరంగా మలుచుదుగా కాదు. స్తోత్రమైనా రావలసిన వారిని త్వరగా నీ సన్నిధిని నడిపించండి. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు, నీ సన్నిధిలో సంపూర్ణ ఆనందము కలదు. నీ సన్నిధిలో నా తండ్రి మేము ఆనందించుట వలన అది మాకు ఆశీర్వాదకరమే. అయ్యా నీ కృప చూపించమని అడుగుచున్నాం. ఈ రాత్రి కాల సమయంలో కుటుంబ ఆరాధనను జరుపుకుంటున్నాను. ఇప్పుడు కుమారుడు కిరణం వాటిని స్తోత్రం నాన్న. వారి ప్రార్థనలు మీరు ఆలకించారు, వారి మనవలు ఆలకించారు, వారి కన్నీరు తుడిచారు, వారి దుఃఖములు సమాప్తం చేస్తారు, వారి అవసరతలు తీరుస్తున్న విధానములు బట్టి మీకు స్తోత్రాన్ని. రాత్రి కాల సమయంలో ఈ కుటుంబంలో జరుగుతున్న కుటుంబ ఆరాధన తండ్రి పరిశుద్ధాత్మ తండ్రి నీ చిత్తము జరుగును గాక, నీ ఇష్టము జరుగును గాక, నీ కార్యములు జరుగును గాక. నువ్వు మేలు చేయమని అడుగుచున్నాను, నువ్వు ఉపకారములు చేయమని అడుగుచున్నాను, నువ్వు కార్యములు జరిగించమని అడుగుచున్నానా. ఇతరులు కూడా ముందున్న కార్యక్రమాలను పరిశుద్ధాత్మ తల్లి నువ్వు కార్యములు జరిగించి, ముందున్న కార్యక్రమాలను ఆత్మ సన్నిధి ఉంచి నువ్వే నిన్ను నడిపించమని అడగొచ్చు. అతను అనుకూలపరచాను కాలంలో స్వాదులు పరుచుకోండి. రాత్రి కాల సమయంలో దేనినము అయోగ్యులు ఎందుకు పనికిరాని వారు తండ్రిని జ్ఞానము చేతను, నీ ఆత్మ చేతను, అభిషేకము చేతను మాతో మీరు మాట్లాడమని అడుగుచున్నాం. అందరితో మీరు మాట్లాడమని అడుగుచున్నాం. మీరు మాట్లాడుతున్న జీవితాలు కట్టబడితే, మీరు మాట్లాడుతున్న బ్రతుకులు నెమ్మది మాట్లాడితే అయ్యా మేము జీవిస్తాము. నీ పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు కార్యములు జరిగించండి. వచ్చిన వారిని అందరినీ జీవించండి. రావలసిన వారిని త్వరగా స్థలంకి నడిపించండి. కృప చూపించండి. నీవే మాట్లాడి దర్శించి వారిని నడిపించండి. మీరు మాట్లాడితే ఎవరు విన్నారు అర్థము కాదు, మీరు మాట్లాడితే అందరూ వింటారయ్యా. మీరే మాట్లాడమని రాత్రి జరుగుతున్న ఆరాధన నిశ్చితులు సమర్పించుకుంటూ ముందుగా మేము పాటలు పాడుచుండి ఆరాధన చేయొచ్చు, వాక్యం ధ్యానం చేయొచ్చు. ఎన్నిగింపు వరకు నీ సన్నిధి నుంచి మీరే మహిమ పొందుకోమని ఏస్తున్నాము అడుగుచున్నాము తండ్రి. ఆమె